వంశీ అరెస్ట్కి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. అదేంటయ్యా అంటే వాళ్ళ ఆవిడ వచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో రాజకీయంగా వంశీని దెబ్బతీయాలనుకున్నారు కానీ కుటుంబాన్ని కాదు కదా. ఆమెను కలవనిస్తే ఏమన్నా అవుతుందా? ఒకటి, వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తనది కేసు ఎక్కడిది? గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించినటువంటి విచారణ కృష్ణలంక, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టడం ఒక ఆస్పెక్ట్. వచ్చినటువంటి భార్యని కలవనివ్వలేదన్నటువంటిది ఆమె ఆవేదన వ్యక్తం చేయడం మరొక కాన్సెప్ట్. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఆ కేసులో ఆ కేసే విత్డ్రా అయింది కదా అంటే లేదు, అది అతన్నే బెదిరించారు అన్నటువంటిది. ఈ కన్ఫ్యూజన్, ఈ వ్యవహారాల మధ్యన ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే 5 గంటలకు పైగా విచారించడం. వల్లవనేని వంశీ భార్య వాంగ్మూలం కూడా పోలీసులు చివరికి తీసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్ని తయారు చేసుకున్నారు కృష్ణలంక పోలీసులే. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీలతో సమావేశమయ్యారు. వంశీ అరెస్ట్తో పాటు పలు కీలక అంశాల మీద చర్చించడం. అదే సందర్భంలో వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు, వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావటం లేదంటూ ఏదైతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరి స్టేట్మెంట్ మరొక ట్విస్ట్ అనమాట. అది అర్థం కాలేదని చెప్పడం.